హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన షాప్కి రియల్మీ 8 మొబైల్ వాటర్ డ్యామేజ్ వచ్చేసింది. అంటే మొత్తం మొబైల్ అయితే డ్యామేజ్ కాలేదు, వాటర్లో పడగానే కస్టమర్ తీసుకురావడం జరిగింది. ఇదిగోండి, మొత్తం వాటర్ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ చేయడానికి మొత్తం వాటర్ అవుతుంది. కాకపోతే డిస్ప్లే లోపలికి ఇంకా వాటర్ పోలేదు. అంతకుముందు మనం బ్యాటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసేసుకొని దాని తర్వాత డిస్ప్లే స్టిఫ్, ఛార్జింగ్ సాకెట్స్ స్టిఫ్ రెండు రిమూవ్ చేసేయాలి. మొత్తం బోర్డ్ని తీసేసి మన దగ్గర కెమికల్ వచ్చి 530 యూజ్ చేస్తాము. దీంతో మొత్తం మదర్ బోర్డ్ అంతా క్లీన్ చేసుకోవాలి. కెమెరాస్, మదర్ బోర్డ్, రింగర్, డిస్ప్లే స్టిప్స్, కనెక్టర్స్ అంతా క్లీన్గా చేసుకొని దాని తర్వాత బ్లోడ్తో కొంచెం హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ డ్యామేజ్ ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఎలా అయితే మొత్తం రిమూవ్ చేసామో అదేవిధంగా కెమెరాస్ కూడా మళ్ళీ మదర్ బోర్డ్కి ఫిట్ చేసుకొని బ్యాటరీ ఫిట్ చేసేసుకొని మొత్తం స్క్రూతో నీట్గా ఫిట్ చేసేసుకోవాలి. గమ్ అంతా పాతది రిమూవ్ చేసుకొని మళ్ళీ నీట్గా కొత్త గమ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మొబైల్ చూడండి, ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఫ్రంట్ కెమెరాలో ఉన్న వాటర్ అంతా పోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.